అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేను లేచి పూజ చేసుకున్న స్వామివారికి అంత చేత కాకపోయినా లేచి మెల్లమెల్లగా చేసుకున్నాను. అమ్మవారికి స్వామివారికి అందరికీ అలంకరించుకున్నాను. దేవుడు మనల్ని చల్లగా చూడాలని కోరుకుంటాను. ఎంతకన్నా నేను కోరుకున్నది ఏమీ లేదు. నా ఆరోగ్యం మంచిగా ఉండాలి అని అంతకన్నా దేవుడు కోరుకోలేదు తండ్రి. స్వామి శివయ్య, కష్టమో నిష్ఠూరమో తీసుకుంది, ప్రసాదాలు పెట్టుకోండి. ఈరోజు ఏ ప్రసాదం చేయలేదు, కొంచెం చక్కెర పప్పు పెడతా అని చూస్తున్నా. స్వామి లేదయ్య తండ్రి. ఈరోజు వేరే అలంకరణ అమ్మవారికి 3 తీర్ల పూలతోటి. స్వామి నువ్వు నన్ను కాపాడు తండ్రి. ఎవరే కానీ శివ పూజ మరవకండ్రి. మీ ఆరోగ్యాలు మీ ఐశ్వర్యాలు అన్నీ ఆయనే సమకూర్చుతాడు. శివ పూజ మాని ఏదో అని మీరు పిచ్చిగా నమ్మకండి. శివుడు ఇచ్చిన భాగ్యము ఏ దేవుడు కూడా ఇయ్యలేడు. అట్టడుగునున్న వారిని కూడా పైకి లేపి విసురుతాడు ఆ స్వామి. అట్లా నలుగుట్ల పేరు ప్రఖ్యాత అన్నీ సమకూరుస్తాడు. పిల్లలందరినీ సెట్ చేస్తాడు. పిల్లలందరినీ ఒక రేవు చేస్తాడు. కుటుంబాన్ని అంతా ఒక తాటి మీద నడిపిస్తాడు. కానీ శివ పూజ మాత్రం ఎవ్వరు కూడా మానకూడదు. ప్రతిరోజు శివ పూజ చేయాలి. లింగం మీద కొన్ని నీళ్ళు పోసి ఆ స్వామి వారికి ఒక చెంబడి నీళ్ళు పోస్తే పులకించిపోయి సంతోషపడతాడు ఆ తండ్రి. ఆ తండ్రికి మీరు పూజ తప్పకుండా చేసుకోవాలి. మీ ఇంటి లోపల మంచి జరుగుతుంది. భార్యాభర్తలు కీచులాడకుండా సంతోషంగా కిలకిల నవ్వుకుంటా మంచి మనసుతో మంచి పనులు చేసుకుంటూ ఒకరికి అన్యాయం చేయకుండా బ్రతుకుతే ఆ శివుడే నీ ముందుకు వస్తాడు. నలుగురికి దానం చేయి. నీకున్న దానిలోనే నీకు 10 రూపాయలు ఉంటే 1 రూపాయి దానం చేయమంటాడు. దానగుణం, ధర్మగుణం, క్షమాగుణం అన్ని గుణాలు ఉంటేనే నీ లోపల శివుడు ఉంటాడు. సహనగుణం, ప్రేమగుణం, దానగుణం అన్నీ ఉండాలి. సరేనా? యూకే చెప్తాంది పిచ్చిదా అనుకుంటారా? కాదు, శివ పూజను తప్పనిసరి చేయండి. శివ పూజ చేసి ఒక రేవైన దాన్ని నేనే శివలింగం ఎప్పుడు తెచ్చిపెట్టుకున్నానో అప్పటి నుంచి నాకు మంచి రోజులు కలిసినాయి. ఇప్పటి వరకు కూడా మంచిగానే ఉన్నా. అందరూ నా వీడియో చూసి లైకులు కొట్టండి, పూలకారం చేయండి, బెల్లకాయ నొత్తండి.